బాణసంచా పేలుడు ఘటనతో ఈ ఏడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా చూసుకుంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి గొడత అన్న మహేష్తో పాటు గొడత నాని, అలాగే గొడత రమణ, మొత్తం ముగ్గురు కూడా మొత్తం అందరూ కూడా ఈ యొక్క ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. ఈ గొడత మహేష్ సంబంధించినటువంటి నివాసం తమ భార్యతో పాటు మొత్తం అందరూ కూడా ఇక్కడ కన్నీరు మున్నీరుగా లేపిస్తున్నారు. ఘటన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై పక్కన అధికారులు అన్ని విధాలు కూడా ఆదుకుంటూ అంటున్నారు. ప్రస్తుతం గొడత మహేష్ సంబంధించిన భార్య ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పనులకు ఎప్పుడు వెళ్ళారమ్మా? ఈ పనులు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? ఒక 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఉదయం 8 గంటలకు వెళ్ళాడండి. మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చారండి. భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయారండి. వెళ్ళిన 10 నిమిషాలకి ఇలాగా కొట్టు ఫైర్ అయిపోయిందని చెప్పారండి. అందులో మా ఆయన ఉన్నారండి, మహేష్. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఎంతమంది? ఇద్దరండి, అబ్బాయి అమ్మాయినండి. మా అబ్బాయి 10th చదువుతున్నాడండి, అమ్మాయి 8th చదువుతుందండి. ప్రమాదం జరిగిందని ఎప్పుడు తెలిసింది? ఇక్కడ ఆ విస్ఫోటనం భారీగా ఇక్కడికి కూడా వినిపించింది అన్నారు. ఎలా జరిగింది అంటున్నారు? చాలా భయంకరంగా భూకంపం వచ్చినట్టుగా వచ్చిందండి. ఇల్లులు కట్ట అదిరి గ్లాసులు కూడా బద్దలేసిపోయి అంత అయ్యిందండి. అంత ఇదిగా 2:30-3 టైంలో అండి. 15 సంవత్సరాలు అండి. ఇదే పని చేస్తారు? వేరే పని ఏదన్నా అలవాట్లేదండి? ఇదే పని అండి. ఈ పనికే వెళ్తారండి ఆయన. ఇంక వేరే పనికి కట్ట వెళ్ళరండి, ఈ పనికి వెళ్తారండి. ఎంత వస్తుంది రోజుకి? ఎంత ఇస్తారు కూలి? 700-800 అండి, అంతే. అంటే ఇందులోకి నిన్న ఎక్కువ పని ఉందని కూడా చెప్తున్నారు కొంతమంది. నిన్న ఏం జరిగిందంటే వెళ్ళే ముందు ఏమన్నా చెప్పడం జరిగిందా మీతో? లేదండి, వెళ్ళే ముందర మాట్లాడే అంత కూడా లేదండి. జస్ట్ వచ్చి అలా తినేసి వెళ్ళిపోయారు అంతే అండి. మధ్యాహ్నం భోజనంకి వచ్చి తినేసి వెళ్ళిపోయారు అంతే అండి. ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదండి. పని ఉందని వెళ్ళిపోయారండి అంతే. ఎవరితో షాప్ యజమాని అన్నీ మీకు తెలిసి అర్థం? ఎవరు? నాని గారు అంటారండి, సూర్యశ్రీ ఫైర్ వర్క్ ఆయనండి. అక్కడ ఏం చేస్తుంటారంటే మా ఆయన గారు పై పని అండి. గన్నలో ఇంకా మొత్తం పనులన్నీ చేస్తారండి, పై పని చేస్తారండి. ఏం చదువుతున్నారమ్మా? మా అబ్బాయి 10th అండి, అమ్మాయి 8th అండి. అవునండి. అధికారులు వచ్చారు, మిమ్మల్ని నాయకులు వచ్చారండి, అధికారులు వచ్చారండి. 20 లక్షలు ఇచ్చారండి. మా పిల్లల చదువుల్లో కూడా సాయం చేస్తానన్నారు. మాకు సొంత గృహం లేదండి, ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారండి. ఇదేండి, ఇది కూడా సొంతం కాదండి, ఇది గవర్నమెంట్దే. అందులోంచి ఇందులోనే మా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇందులోనే ఉన్నారండి. నా పేరు శ్యామలండి. మేము అందరూ ఒకటే కుటుంబం అండి. నాని మర్ది గారండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. గొడత మహేష్ ఈ ప్రమాద ఘటనలో అలాగే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటన మధ్యాహ్నం భోజనం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా విస్ఫోటనం భూకంప స్థాయిలో అంతా కూడా వినిపించింది. ఒక్కసారిగా చూస్తే బాణసంచా పేలుడు కేంద్రం ఏదైతే సూర్యశ్రీ దాంట్లో గత 7 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. రోజుకి 700 రూపాయల కూలికి అతనైతే పనిచేస్తూ ఈ విధంగా రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ విధంగా బాణసంచా పేలుడు ఘటనకి ఈ యొక్క అందులో దహనం అయిపోయి ఇప్పుడంతా కూడా కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినప్పటికీ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అన్ని విధాలు కూడా ఆదుకోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి ఇల్లు కూడా లేదు, సరైన నివాసం లేదు. మనకు ఉన్నటువంటి పాక ఏదైతే ఉందో ఇదే నివాసంలో ఇప్పుడైతే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై చాలా జరగడం, ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు కూడా మరణించడం కూడా చాలా బాధాకర విషయం. దేనికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకోవాలని కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, ఎడ్లపాలెం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.